اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబర్కాతు. రుజుమార్గం ప్రేక్షకులకు స్వాగతం. ఖురాన్ పరిచయం అనే అంశం యొక్క తర్వాయి భాగం. వైదా కురియల్ ఖురాను ఫస్తమీఉ లహు వాన్సితు లఅల్లకుం తుర్హమూన్. ఎప్పుడైతే మీ వద్ద ఖురాన్ పారాయణం చేయడం జరుగుతుందో మీరు కాముగా వినండి, దీని ద్వారా మీరు కరుణించబడవచ్చు, దీని ద్వారా మీరు కరుణించబడతారు. అల్లాహ్ యొక్క కరుణ ఎలా కలిగిందో మనము గతసారి విన్నాము. మరి ఈసారి ఇంకా మిగిలిన భాగము వింటాము. అందులో నజాషి ఎలా సాక్ష్యం పలికారు, ఆయన ఎలా ఇస్లాం స్వీకరించారు, అల్లాహ్ను ఎలా ఒప్పుకున్నారు, ఆ విషయాన్ని మనం వింటాము. మక్కా నుండి వచ్చినటువంటి బహుదైవారాధకుల నాయకుల ముందు మరియు ఆ ముస్లింలు అక్కడ నిలబడి ఉన్నటువంటి ఆ ముస్లింల ముందు జాఫర్ రదియల్లాహు ముందు ఆయన సాక్ష్యం పలికారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ఖురాన్లో కూడా చర్చించాడు. 5వ సూర మాయిదా వాక్యం 83. وَإِذَا سَمِعُوا مَا أُنْزِلَ إِلَى الرَّسُولِ تَرَى أَعْيُنَهُمْ تَفِيضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوا مِنَ الْحَقِّ يَقُولُونَ رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ వద్ద ఖురాన్ పారాయణం వినేటప్పుడు వారి యొక్క కళ్ళు చెమ్మగిల్లుకుంటున్నాయి. వారు అశ్రుపూరిత నయనాలతో సత్యాన్ని గుర్తించినందుకు వెంటనే ఇలా అంటున్నారు, ఓ మా ప్రభువా, మేము విశ్వసిస్తున్నాం. రబ్బనా ఆమన్నా ఫక్తుబ్నా మా షాహిదీన్. కావున మా పేర్లను విశ్వాసుల జాబితాలో లిఖించుతేవా అని చెప్పి నజాషి రదియల్లాహు అన్హు ఒప్పుకున్నారు. చూశారా ప్రజలారా, ఖురాన్ పారాయణము విన్నందుకు అల్లాహ్ యొక్క కరుణను ఎలా పొందారు. మనం వింటూ వస్తున్నాం ఖురాన్ పరిచయంలో. అల్లాహ్ యొక్క కారుణ్యము ఎలా పొందగలరు ఖురాన్ విన్నందుకు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ పారాయణం చేసేటప్పుడు కాముగా వినండి అన్నారు. వైదా కురియల్ ఖురాను ఫస్తమీహు లహు వాన్సితు లఅల్లకుం తుర్హమూన్. మీరు అల్లాహ్ యొక్క కారుణ్యం పొందవచ్చు అన్నారు. అందుకే నజాషి రాజు అన్నారు, వైదా సమిఉ మా ఉన్జిల ఇలా రసూలి తరా ఐనుహుం తఫీజు మిన అద్దమ్ఇ మిమ్మా అరఫు యఖూలూన రబ్బనా ఆమన్నా ఫక్తుబ్నా మఅ షాహిదీన్. అల్లాహ్, నేను విశ్వసిస్తున్నాను దేవా, నన్ను విశ్వాసుల జాబితాలో నన్ను లిఖించు దేవా అని చెప్పి ఆయన వేడుకున్నారు. నజాషి ముస్లిం అయ్యారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన మరణం తర్వాత ఆయన యొక్క జనాజా కూడా చదివారు. జనాజా సలాతి గాయబానా అంటే అదృశ్యంలో ఉంటుండగా ఆయన జనాజా నమాజ్ చదివినట్టు హదీస్లో బుఖారీలో వస్తుంది. మరి అలాగే అనేక మంది సాక్ష్యం పలికారు మానవులు. మరి జిన్నాతులు కూడా సాక్ష్యం పలికారు ఖురాన్ పారాయణం వినిన తర్వాత. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క గ్రంథ సందేశాన్ని వినిపించడం కోసము తాయిఫ్ వెళ్ళారు. మక్కా నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తాయిఫ్, అక్కడికి వెళ్ళి అక్కడ అల్లాహ్ యొక్క సందేశం వినిపించడానికి ప్రయత్నించారు. కానీ వారు ఎవరు కూడా వినటానికి ఇష్టపడలేదు, నిరాకరించారు, వ్యతిరేకించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వ్యతిరేకించడమే కాక కొంతమందిని ఉసిగలిపి ఆయనపై రాళ్ళు కొట్టమని రెచ్చగొట్టారు. ఆయన్ని రాళ్లతో కొడుతూ
3 మైళ్ళ వరకు తరిమారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు జైద్ రజియల్లాహు అన్హు వారు ఇద్దరు కూడా ఉన్నారు. జైద్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వస్తున్నటువంటి రాళ్లను అడ్డుకోవటానికి ఆయన తన శరీరము డాలుగా చేసి రాళ్లను అడ్డుకునేవారు. రక్తములో మునిగిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా రక్తంతో తడిచిపోయారు. ఆయన పాదరక్షాలు రక్తంతో గడ్డకట్టేశాయి. అంతగా రాళ్లతో కొట్టి తరిమారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఆకాశం నుండి పర్వతాల దూత వచ్చారు. చిన్న మేఘము కనిపించింది. అందులో ఆ దూత వచ్చి అన్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అనుమతిస్తే తాయిఫ్ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండల మధ్య తిరగలి మాదిరిగా తిప్పి వారిని పిప్పి చేసేస్తాం, వారిని గుండ చేసేస్తాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దయాసాగరుడు, కారుణ్యమూర్తి. ఆయన చేతులు వెత్తి అల్లాహ్తో దువా చేశారు. దువా చేసి అన్నారు, ఏమన్నారు? అల్లాహుమ్మా దీని ఫైన్నహుమ్ లా యఅలమూన్. అల్లాహ్, ఈ జాతి వారికి రుజుమార్గం ఇవ్వు దేవా, వీరికి తెలియదు, నీ సందేశం తెలియదు దేవా, నీ గురించి తెలియదు మరియు నా గురించి తెలియదు, తెలియక వీరు ఇలా ప్రవర్తించారు, వీరికి రుజుమార్గం ఇవ్వు దేవా అని. మరియు ఆయన అన్నారు ఆ పర్వతాల దూతతో, వీరు కాకపోతే వీరు తర్వాత వారైనా తప్పకుండా ధర్మాన్ని స్వీకరిస్తారని నాకు నమ్మకం ఉందన్నారు. అలాగే స్వీకరించారు. మరి వారి ద్వారా ఎంతో పని అయింది, ధార్మిక సేవ ఎంతో అయ్యింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ వారి గురించి దీవించి వెళ్ళిపోయారు. ఒక తోటలో విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకొని అక్కడ ఒక బానిసకు ఆ తోట యజమాని కొన్ని ద్రాక్ష ఇచ్చి పంపించాడు. ఆ ద్రాక్ష తీసుకున్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిస్మిల్లా అని చెప్పి తీసుకున్నారు. బిస్మిల్లా, ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఇలాంటి పదాలు వాడరే అన్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ పేరేంటన్నారు. నా పేరు అద్దాస్ అన్నాడు. అద్దాస్, నేను అల్లాహ్ యొక్క ప్రవక్తని, రసూల్ని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని. నీది ఏ ఊరు అన్నాడు. అద్దాస్ అన్నాడు, నైన్వా అన్నాడు. నైన్వా యూనుస్ బిన్ మత్తా యొక్క ఊరా? అవును, యూనుస్ బిన్ మత్తా యొక్క ఊరు అన్నారు. మీకెలా తెలుసు యూనుస్ అన్నాడు. యూనుస్ అలైహిస్సలాం ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, నా సహోదరుడు. ప్రవక్తలందరం కూడా మేము సహోదరులము అని అన్నారు. అప్పుడు గౌరవంతో వినయంతో అద్దాస్ ఆయనపై వాలిపై ఆయన్ని ముద్దాడాడు. అక్కడి నుంచి తోట యజమాని చూస్తున్నాడు. ఈయన కూడా మారిపోయాడు, ఈయన కూడా పిచ్చి పట్టుకుంది, ఈయనపై కూడా మంత్రించాడు అని అన్నారు. అద్దాస్ ఇస్లాం స్వీకరించారు, అల్లాహ్ నమ్ముకున్నారు. అక్కడ అంత జరిగినటువంటి బాధను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ మరిపించాడు. ఇక్కడ జరిగినటువంటి చిన్న సంఘటన. ఆ తర్వాత ఆయన వెళ్తూ నక్లా అనే ప్రదేశంలో నమాజ్ చదివారు. నమాజ్లో ఖురాన్ పారాయణం చేశారు. ఈలోపు జిన్నాతులు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టారు, ఒక సమావేశం పెట్టారు. ఏమండి సమావేశము? భూమిపై ఏదో కొత్త కార్యము జరిగింది కావున ఆకాశపు స్థావరాల నుండి మమ్మల్ని తరుముతున్నారు, మా స్థావరాలన్నీ కూడా తొలగించారు, కావున భూమిపై ఏం జరిగిందో నలువైపులు వెళ్ళి వెతకండి అన్నారు. ఒక్కొక్క వర్గము ఒక్కొక్క వైపు బయలుదేరారు. ఒక వర్గము హిజాజ్ వైపు వచ్చారు, మక్కా వైపు వచ్చారు. వచ్చి ఒక వర్గము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఖురాన్ పారాయణం విన్నారు. అదే విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 72వ సూర జిన్లో కూడా చెప్తున్నాడు, 46వ సూరాలో కూడా చెప్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విషయం గురించి చర్చిస్తూ ఇలా అంటున్నారు, وَإِذْ صَرَفْنَا إِلَيْكَ نَفَرٌ مِّنَ الْجِنِّ يَسْتَمِعُونَ الْقُرْآنَ فَإِذَا حَضَرُوا أَنصِتُوا وَلَّوْا إِلَى قَوْمِهِمْ مُنذِرِينَ. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చదువుతున్నటువంటి ఖురాన్ పారాయణం వినటానికి ఒక జిన్నాతుల సమూహం వచ్చింది. వారు అక్కడ రాగానే, మీ పారాయణ వినగానే
అందరితో కాముగా ఉండండి అని చెప్పి అన్నారు. మీరు చదువుతున్నటువంటి ఆ పారాయణం వినసాగారు. قل أوحي إلي أنه استمعوا نفرا من الجن فقالوا إنا سمعنا قرآنا عجبا يهدي إلى الرشد فآمنا به ولن نشرك بربنا أحدا وأنه تعالى جد ربنا ما اتخذ صاحبة ولا ولدا وأنه كان يقول سفيهنا على الله شططا. ఈ వాక్యాలు وأنه ظن أن لن تقول الإنس والجن على الله كذبا. ఈ వాక్యాలు జిన్నాతులు ఖురాన్ వినిన తర్వాత పలికినటువంటి వాక్యాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓదారుస్తుంటున్నారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, తాయిఫ్ వాళ్ళు తిరస్కరించారు, మిమ్మల్ని ఇంతగా హింస చేశారు, ఇంత బాధ పెట్టారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ జీవితంలో ఎప్పుడు ఎక్కువగా మీకు బాధ కలిగింది? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, తాయిఫ్లో రాళ్ళు కొడుతూ 3 మైళ్ళు తరిమారు, ఆ దినము నాకు చాలా బాధ కలిగింది అన్నారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ మరిపించడం కోసం జిన్నాతుల యొక్క విశ్వాసాన్ని ప్రకటించారు. అనేకమైన జిన్నాతులు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చేస్తున్నటువంటి పారాయణని విని వారు అల్లాహ్ను నమ్ముకున్నారు, ఇస్లాం స్వీకరించారు. ఫఖాలు ఇన్నా సమీనా ఖురానన్ అజబా, చాలా విచిత్రమైన ఖురాన్ మేము విన్నాము అని అన్నారు. యహ్దీ ఇల రుష్ది ఫఆమన్నా బిహి, మరి ఆ ఖురాన్ రుజుమార్గం వైపు ఆహ్వానిస్తుంది, దాన్ని మేము విశ్వసించామని తమ విశ్వాసాన్ని ప్రకటించారు. వలన్ నుష్రిక్ బి రబ్బినా అహదా, ఇక పైన మేమెప్పుడు కూడా మా ప్రభువుతో మరి ఇంకెవరిని కూడా భాగస్వాములుగా కలపము అన్నారు. వన్నహు తఆలా జద్దు రబ్బినా మత్తఖద సాయిబతం వలా వలదా, మా ప్రభు యొక్క గౌరవము చాలా ఔన్నత్యమైనది, ఆయనకెవరు కూడా సంతానము లేరు. ఈ రకముగా జిన్నాతులు అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథం విని అవి స్వయంగా సాక్ష్యమిచ్చాయి. అవే విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చర్చించాడు. وأنه تعالى جد ربنا ما اتخذ صاحبة ولا ولدا وأنه كان يقول سفيهنا على الله شططا. మరి మాలో మూర్ఖులు అల్లాహ్పై అసత్యాలను కల్పిస్తున్నారు, ఆయనకి కుమారుడు ఉన్నాడని, ఆయనకి సంతానం ఉన్నారని చెప్పి జిన్నాతులు సాక్ష్యం పలికాయి. జిన్నాతులు అంటే అగ్నితో పుట్టినటువంటి ఒక జాతి. వారి కొరకు మరియు మానవుల కొరకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా పంపబడ్డారు. కావున ఇక్కడ జిన్నాతులు కూడా తమ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆ విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చర్చించాడు. وَأَنَّهُ ظَنَنَّا أَن لَّن تَقُولَ الْجِنُّ وَالْإِنسُ عَلَى اللَّهِ كَذِبًا. మేము గ్రహించిన విషయం ఏంటంటే ఏ జిన్నాతుడు కానీ ఏ మానవుడు కానీ అల్లాహ్పై అసత్యాలు కల్పించడు అని చెప్పి. కాబట్టి అటువంటి అసత్యాలు వీరు కల్పిస్తున్నారు, ఇవన్నీ కూడా అసత్య మాటలని చెప్పి జిన్నాతులు అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని ప్రకటించారు. మరియు ఆయనకి కుమారుడు ఉన్నాడు, సంతానం ఉన్నారు, ఆయనకు భాగస్వాములు ఉన్నారు అనేది అది అసత్యం అని చెప్పి ఖండించారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 46వ సూరాలో కూడా 29వ వాక్యం నుంచి జిన్నాతుల యొక్క సాక్ష్యాన్ని వినిపించాడు. وَإِذْ صَرَفْنَا إِلَيْكَ نَفَرٌ مِّنَ الْجِنِّ يَسْتَمِعُونَ الْقُرْآنَ فَلَمَّا حَضَرُوا قَالُوا أَنصِتُوا فَلَمَّا قُضِيَ وَلَّوْا إِلَىٰ قَوْمِهِم مُّنذِرِينَ قالوا يا قومنا إنا سمعنا كتابا أنزل من بعد موسى مصدقا لما بين يديه يهدي إلى طريق مستقيم يا قومنا أجيبوا داعي الله وآمنوا به يغفر لكم ذنوبكم ويجركم من عذاب أليم
ومن لا يجب داعي الله فليس بمعجز في الأرض وليس له من دونه أولياء. ఇక్కడ వారి సాక్ష్యం చూడండి ఎలాగుందో. వారు వెతుక్కుంటూ మక్కా వైపు వచ్చారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పారాయణాన్ని విన్నారు. వినిన తర్వాత వారు తమ జాతి వారితో, ఎవరెవరైతే అక్కడికి వచ్చారో వారితో అన్నారు, అన్సితు, కాముగా ఉండండి, వినండి. ఇదే విషయము కారణముగా మమ్మల్ని ఆకాశాల్లో వెళ్లకుండా ఆపేశారు. వారు వినటం ప్రారంభించారు మరియు వింటూ అన్నారు. అది పూర్తయిన తర్వాత తిరిగి తమ జాతి వారి వైపు వెళ్ళారు. వెళ్ళి తమ జాతి వారితో అన్నారు, యా ఖౌమనా ఇన్నా సమీనా కితాబన్ ఉన్జిల మిన్ బాది మూసా. మా జాతి ప్రజలారా, మూసా అలైహిస్సలాం వారి తర్వాత మూసా అలైహిస్సలాం ఆయనపై దేవుని శాంతి కలుగ్గాక ఆయన తర్వాత అవతరించినటువంటి గ్రంథాన్ని మేము విన్నాము. ముసద్దికన్ లిమా బైన యదైహి యహది ఇలల్ హక్కి వ ఇలా తరీఖి ముస్తకీం. అది మాకంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు తౌరాత్, ఇంజీల్, జబూర్ని ధృవీకరిస్తుంది, దృఢపరుస్తుంది, సత్యం అని చెప్తుంది. అది సత్యం వైపు ఆహ్వానిస్తుంది ఖురాన్ గ్రంథం, మరియు సుస్థిరమైన రుజుమార్గాన్ని చూపిస్తుంది. యా ఖౌమనా జీబు దాయి అల్లాహ్ వ ఆమిను బిహి యగ్ఫిర్ లకుం దునూబకుం. కావున ఓ మా జాతి ప్రజలారా, అల్లాహ్ వైపు పిలుస్తున్నటువంటి ఆ దాయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సందేశాన్ని వినండి, అంగీకరించండి మరియు విశ్వాసము స్వీకరించండి, విశ్వసించండి అని అంటున్నారు. అల్లా మీ పాపాలను క్షమిస్తాడు మరియు మీకు కఠినాది కఠినమైన శిక్ష నుండి కాపాడుతాడు. వమన్ లం యుజిబ్ దాయి అల్లాహ్ ఫలైస బిమూజిజిన్ ఫిల్ అర్ది వలైస లహు మిన్ దుని ఔలియా. ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశార్హుడైనటువంటి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటని తిరస్కరిస్తాడో అల్లాహ్ను భూమిపై వాడు లొంగదీయలేడు. కాబట్టి మా జాతి ప్రజలారా, ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మీరు విశ్వసించండి అని చెప్పి వారు వెళ్ళి ధర్మ ప్రచారం చేయటం ప్రారంభించారు. కావున సోదరులారా, సోదరిమణులారా, ఆ మహా సందేశం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుండి పంపబడినటువంటి గొప్ప సందేశాన్ని విన్నందువల్ల అల్లాహ్ యొక్క కారుణ్యము కలుగుతుంది, అల్లాహ్ యొక్క కారుణ్యము పొందవచ్చు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, వైజా కురియల్ ఖుర్ఆను ఫస్తమీఉ లహ్ వాన్సితు లఅల్లకుం తుర్హమూన్. ఖురాన్ పారాయణం వినేటప్పుడు మీరు కాముగా ఉండి ఆ గ్రంథాన్ని వినండి, దీని ద్వారా మీరు కరుణించబడతారు అని అల్లాహ్ అందుకే అంటున్నాడు. అనేక మంది ఈ కారుణ్యంలో చేరిపోయారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు వారు అల్లాహ్ యొక్క గ్రంథాన్ని వినిన తర్వాత ఆయన విశ్వాసాన్ని ప్రకటించారు, ఇస్లాం స్వీకరించారు. విశ్వాసాన్ని ప్రకటించిన తర్వాత అనంతరమే ఆయన తల్లి ముసైబ్ బిన్ ఉమైర్ని ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు గొప్ప కోటీశ్వరుని కుమారుడు. రోజుకు ఒక దుస్తులు ధరించేవారు. వీధి నుండి పోతూ ఉంటే ముసైబ్ బిన్ ఉమైర్ వెళ్తున్నారని చెప్పి ప్రజలు గుర్తించేవారు. అన్ని సువాసనలు క్రొమ్ముకునేవి. అటువంటి గొప్ప ధనికుడు ఇంటిలో పుట్టినటువంటి ముసైబ్ బిన్ ఉమైర్ అల్లాహ్ను విశ్వసించిన తర్వాత ఆయన తల్లి ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ముసైబ్, నీకు సిల్లి గవ్వ కూడా దొరకదు నా ఆస్తిలో నుంచి, నువ్వు ఇంటి నుంచి పో అని చెప్పి ఆయన శరీరంపై ఉన్నటువంటి దుస్తులు సైతము తీయించేసింది. ఒక కంబలి, ఒక గోని ముక్క ఆయన చుట్టుకొని ఒక ముళ్ళు గుచ్చి ఆ గోని జారిపోకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో వచ్చారు. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు వారు అల్లాహ్ యొక్క గ్రంథాన్ని నేర్చుకున్నారు, అనేకమైన సూరాలు నేర్చుకున్నారు. మదీనా నుండి కొంతమంది వచ్చి, అంటే వారు అప్పటికి 11 మంది వచ్చారు. వచ్చి అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము 11 మంది మీ చేతిపై బయత్ చేస్తున్నాం, మీ చేతిపై ఒప్పందం చేస్తున్నాం, ఇస్లాంలో ఉంటామని. మా వద్దకు ఒక ధార్మిక విద్య తెలిసినటువంటి ఒక విద్యావంతుడిని పంపించండి, ఒక ఆలింని పంపించండి అన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముసైబ్ బిన్ ఉమైర్ని పంపించారు. ముసైబ్ బిన్ ఉమైర్ ఆయన నేర్చుకున్నటువంటి కొన్ని సూరాలు,
కొన్ని ఖురాన్ యొక్క వాక్యాల ద్వారా ఆయన మదీనాలో అల్లాహ్ సుబ్హానహు తాలా గురించి ప్రజలకు చెప్పడం మొదలెట్టారు. ఒక సంవత్సరంలోనే అల్హమ్దులిల్లా 100కు పైగా ప్రజలు అల్లాహ్ యొక్క ధర్మాన్ని స్వీకరించారు. అనేక మంది ముస్లింలు అయ్యారు. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు వారు చాలా చక్కగా గొప్పగా ఖురాన్ యొక్క పారాయణం చేసేవారు. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా అందుకే అంటున్నారు, వైదా కురియల్ ఖురాను ఫస్తమీఉ లహు వన్సితు లఅల్లకుం తుర్హమూన్. ఖురాన్ గ్రంథం పారాయణం చేసేటప్పుడు మీరు కాముగా వినండి, మీరు కరుణించబడతారు అని అందుకే అల్లాహ్ అంటున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరుడైనటువంటి ఉసైద్ బిన్ ఉజైర్ రదియల్లాహు అన్హు అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క గ్రంథం పారాయణం చేసేవారు. పారాయణం చేసేటప్పుడు ఉసైద్ బిన్ ఉజైర్ రదియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో జరిగినటువంటి సంఘటన ఆయన తెలియపరుస్తున్నారు. పక్కన ఉన్నటువంటి గుర్రము బెదిరిపోయింది. చంటి పిల్లడు పడుకుంటున్నాడు. గుర్రం వెళ్ళి బెదిరి ఆ పిల్లడు వైపై గెంతుతుందేమో అని భయపడి ఆయన ఖురాన్ పారాయణం ఆపేస్తున్నారు. ఆపేస్తే అది మళ్ళా కామైపోతుంది గుర్రం. మరలా పారాయణం చేసేసరికి మరలా గుర్రం బెదిరిపోతుంది. ఆయన మరలా పారాయణం ఆపివేస్తున్నారు. తిరిగి మరలా పారాయణం చేస్తున్నారు. మరలా గుర్రం బెదిరిపోతుంది. ఇలాగే ఫజర్ వరకు, ఉదయం వరకు జరుగుతుంది. నమాజ్ కొరకని ఆయన బయటకు వచ్చారు. వచ్చేసరికి ఏం చూస్తున్నారు, ఆయన ఇంటిపై ఒక మేఘంలా క్రమ్మకుంది. ఆ మేఘంలో చిన్న చిన్న దీపాల మాదిరిగా ఉన్నాయి. జరిగిన ఈ సంఘటనని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ప్రస్తావిస్తున్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఉసైద్, నువ్వు చదువుతున్నటువంటి పారాయణాన్ని వినటానికి అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపించే దూతలు నీ ఇంటిని క్రమ్ముకున్నాయి. వాటిని చూసి నీ గుర్రం బెదిరిపోతుంది. నువ్వు కట్టగానే అవి వెళ్ళిపోతున్నాయి దైవదూతలు. గుర్రము కూడా యథాప్రకారంగా ఆగిపోతుంది. ఇలాగే ఉదయం వరకు జరిగింది. మరి నువ్వు అలాగే ఉదయం వరకు చదివితే ప్రజలందరూ కూడా దైవదూతల్ని చూసుకుంటారు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అలాగే అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు ఖురాన్ గ్రంథం పారాయణం చేసేవారు. మక్కాలో గట్టి స్వరముతో పారాయణం చేసేవారు. ప్రజలు ఇటు అటు నుండి వచ్చి, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు వచ్చి ఆయన పారాయణం వినేవారు. వారు మారిపోతారని భయంతో అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారికి ఖురాన్ చదవ నుండి వారించారు. ఆయన చదివేవారు. చివరికి ఆయన్ని బహిష్కరించారు. మక్కా నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారు మక్కా నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే దారిలో అబూ దురన్న దొరికారు. మక్కాలో ఉన్నటువంటి నాయకుల్లో ఒక నాయకుడైన ఆయన అన్నారు, అబూబకర్ ఎక్కడికి వెళ్తున్నారు? అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు అన్నారు, మీ వారు మీ మక్కాలో ఉన్నటువంటి ముష్రిక్ నాయకులు, బహుదైవారాధక నాయకులు వారు నన్ను బహిష్కరించారు. కాబట్టి నేను వెళ్తున్నాను. నీలాంటి మంచి వ్యక్తి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి నేను జామీనేస్తాను, మీరు రండి అని చెప్పి మక్కాలో ఆయన ప్రకటించాడు. నేను అబూబకర్ సిద్దిక్కి జామీనిస్తున్నాను ఇక్కడ ఉండటానికి. మక్కాలో ఉన్నటువంటి నాయకులు అన్నారు, సరే నువ్వు ఇస్తే ఇవ్వు, కానీ ఆయన మక్కాలో గట్టిగా పారాయణం చదవడానికి అవుతుంది, ఖురాన్ పారాయణం. అబూ దురన్న అన్నారు, సరే ఓ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు మీరు మక్కాలో గట్టిగా ఖురాన్ పారాయణం చేయకండి. కొంత దూరంలో అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు ఒక చిన్న మస్జిద్ కట్టుకున్నారు. అక్కడ పారాయణం చేసేవారు. అక్కడ కూడా స్త్రీలు, పిల్లలు, వృద్ధులు వచ్చి ఆయన పారాయణను వినేవారు. కాబట్టి మక్కాలో ఉన్నటువంటి ముష్రికులు ఖురాన్ పారాయణం వినేకూడదు అని ఖండించేవారు. అల్లాహ్ అంటున్నారు, వినండి, వినటం వల్ల మీకు అల్లాహ్ యొక్క కారుణ్యం కలుగుతుంది, మీ జీవితాల్లో వెలుగొస్తుంది, ప్రకాశం వస్తుంది, ఇహ పరలోకాల్లో ఆయన కారుణ్యంలో చేరిపోతారు అని చెప్పి అల్లాహ్ సెలవిస్తున్నాడు. ఇక మిగతా భాగము మేము తర్వాత ఎపిసోడ్లో వింటాము. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.